హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ బొటిక్. ఇది మన పద్మ బొటిక్లో జరిగిన మరో బ్యూటిఫుల్ కట్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. కట్ వర్క్ వచ్చేసరికి చూసారా ఎంత నీట్గా, చూడటానికి ఎంత క్లియర్గా మీకు కట్ వర్క్ అనేది కనపడుతుందో. మిడిల్లో ఫ్లవర్స్ వచ్చేసరికి దారము, చుట్టూ చెమ్కి, స్ప్రింగు, ముత్యము అన్నీ యూజ్ చేసామండి. ఈ కట్ వర్క్ బ్లౌజు చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ వర్క్ని చూసుకోండి. చాలా నీట్గా ఉంటుందండి, క్లియర్గా ఉంటుంది. వర్క్ కూడా తొందరగా మనకి ఏమీ పోయేదంటూ ఏమి ఉండదండి. కట్ వర్క్ చేయించుకోవాలి, కట్ వర్క్ మాకు లేదు, కట్ వర్క్లో మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి, మంచిగా చూసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది నాకు తెలిసినంత వరకు సూపర్ సెలెక్షన్ అండి. చాలా చాలా బాగుంటుంది ఈ వర్క్. చూడటానికి బాగుంటుంది, వర్క్ వేసుకున్నా కానీ చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది. శారీ కలర్ కాంబినేషన్ చూసారు ఎంత నీట్గా, ఎంత బాగుందో. ఇట్లాంటి శారీ కలర్ కాంబినేషన్లు ఏంటంటే మనం ఇలాంటి వర్కులు చేయించుకున్నా కానీ నీట్గా కలరు అనేది బ్లూ మీద పింక్ పడేసరికి ఎంత బాగా కనపడుతుందో చూడండి, క్లియర్గా కలర్ అనేది. చేతికి కూడా, హ్యాండ్కి కూడా కట్ వర్కే అండి, కింద కట్ వర్కే వచ్చింది. ఈ కట్ వర్క్ అనేది చాలా బాగుంటుందండి. నిజానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కట్ వర్క్ చేయించుకొని వేసుకుంటే బ్లౌజు చూసేదానికంటే కూడా కట్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నాక నీట్గా దాని అందం తెలుస్తుందండి. చూడటానికి ఏంటా ఇలా ఉంది అనుకుంటారేమో, కానీ వేసుకుంటే మటుకు చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ఆల్రెడీ బ్లౌజు వేసుకున్న వాళ్ళకి, చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఇది శారీ అండి. దీనికి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ డిఫరెంట్ వచ్చేసరికి, ఆపోజిట్ వచ్చేసరికి దానికి ఏంటంటే మనకి బ్లూ మీద పింక్ అనేసరికి వర్క్ చూసారు ఎంత నీట్గా కనపడుతుందో. ఎప్పుడన్నా శారీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం ఆపోజిట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆపోజిట్ కలర్స్ ఏంటంటే మగ్గం వర్క్ చేయించుకున్నా కానీ, చేయించుకోవటానికి కానీ చాలా బాగుంటుందండి. మగ్గం వర్క్కి మనం చేయించుకోవాలి, మగ్గం వరకు కన్ఫామ్ చేయించుకోవాలనుకునే వాళ్ళు కొంచెం బ్లౌజ్ ఆపోజిట్గా ఉండేటట్టుగా శారీని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు దాని ప్రకారం ఏంటంటే మగ్గం బ్లౌజ్ చేయించుకున్నా కానీ చాలా నీట్గా, అందంగా కనపడుతుంది అనమాట. ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చూడండి, గ్రీను పింకు. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంకా చెప్పేది ఏముందండి, అది అసలు సూపర్ కదా, ఎవర్ గ్రీన్ కదా, అందుకని ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఈ వర్క్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. సింపుల్గా ఉన్నట్టు అనిపించినా కానీ దీనికి టైం పట్టిద్ది. వర్క్ కూడా నీట్గా ఉంటుంది. హ్యాండ్కి వచ్చేసరికి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. బ్యాక్ నెక్కి వచ్చేసరికి సింపుల్గా ఓన్లీ బార్డర్ ఒకటే చాలా అన్నారు, హ్యాండ్కి హైలైట్ చేయమన్నారు. సో చూసారు కదండి, హ్యాండ్కి నిండుగా ఎంత బాగా వచ్చిందో. ఇవి పెళ్లికూతురు బ్లౌజులే అండి. ఈ సిస్టర్స్ కానీ, పెళ్లికూతురు సిస్టర్స్ కానీ ఇలాంటివి చేయించుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వర్క్ కూడా బాగుంటుందండి. ఎప్పుడైనా హ్యాండ్ ఫుల్ వర్క్ వేయించుకొని బ్యాక్ సింపుల్గా వేయించుకున్నా, ఎందుకంటే బ్యాక్ మ్యాక్సిమం ఇప్పుడు పెళ్ళి అంటేనే ఇంకా జెల్ అని, పూలని పెట్టుకుంటాం కాబట్టి బ్యాక్ అంతేమి ఎక్కువ కనపడదు అనమాట. మనకు కనపడేది హ్యాండే కాబట్టి హ్యాండ్కి మొత్తం వర్క్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇది చిన్న చిన్న లీవ్స్ లాగా, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి చూడటానికి చాలా బాగుంటుందండి. ఈ వర్క్లు కూడా ఏంటంటే మనకి ఇట్లా వీడియోలో చూసే కంటే కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. ఆల్రెడీ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే కొంచెం మోటివేషన్గా ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి మాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా మీకు కొత్త మోడల్స్ అనేది నేను చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మా పద్మ బొటిక్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.